ఇక్కడ బండి సంజయ్ చేసిన దీక్షకు నరేంద్ర మోడీ అక్కడ అనుసరిస్తున్న విధానాలకు ఏమాత్రం సంబంధం లేదు. గతంలో సెంటిమెంట్లే అడ్డం పెట్టుకున్నారు భారత్ పాకిస్తాన్ యుద్ధాల పేరుతోనూ. ఇప్పుడు మళ్ళీ మరొక సెంటిమెంట్, రామాలయం లాంటి సెంటిమెంట్. అంటే ఎప్పుడు సెంటిమెంట్ రాజకీయాల మీద ముందుకొస్తుంది తప్ప అన్ని రాజకీయ పార్టీలలో కూడా మన రైతు కుటుంబాలు, రైతు వర్గం నుంచి పోయినటువంటి వాళ్ళు, ఎంపీలు గెలుస్తున్నటువంటి వాళ్ళు అయినా కూడా వాళ్ళు నిర్దిష్టంగా ఒక చట్టం తీసుకొద్దామనే ఆలోచన లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం. రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం. 350 మంది పార్లమెంట్ సభ్యులు అచ్చంగా రైతు కుటుంబాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు వీళ్ళందరూ తలుచుకుంటే ఒక చట్టం రావడం పెద్ద ఘనకార్యం కాదు. కానీ వీళ్ళ మనస్తత్వం ఏంటంటే దేశవ్యాప్తంగా రైతాంగం కోసం ఒక నిర్దిష్టమైన చట్టం తీసుకురావాలని. గత చట్టాల ప్రకారం వచ్చిన లాభాలను లెక్కలేస్తే అంతకంటే ఇంకా తక్కువ అయిపోయి ఇతను రైతు బంధు పేరుతో దేశంలో సమగ్రమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక చట్టం రావాలి. అంటే పార్లమెంట్లోనే సమగ్ర వ్యవసాయ చట్టం అనేటువంటి ఒక బిల్లు రావాలి. ఇది ప్రధానమైనటువంటి. ఒకవేళ ఈ లోపు ఏంటంటే దేశవ్యాప్తంగా నదుల్ని అనుసంధానం చేసేటువంటి ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ విధానం రావాలి. ఈ ఎన్నికల్లో రైతాంగానికి సంబంధించి సమగ్రమైనటువంటి చట్టాన్ని పార్లమెంట్లో అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ రైతాంగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అది అమలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దానికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలకే ఓట్లు వేయాలని. నమస్తే, వెల్కమ్ టు NSTV. నేను మీ శ్రావణ్. ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. దేశాన్ని మరో 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఎవరికి అధికారం రాబోతుంది అని తెలుసుకోవడానికి మనతో పాటు ముఖ్య నాయకులు, CPM సీనియర్ నాయకులు, రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారు రైతు సంఘం యొక్క పోరాటాల గురించి మరియు రైతులకు గిట్టుబాటు ధర గురించి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారు. మరి ఇప్పుడు వారు ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరు ప్రధానమంత్రి దేశంలో పరిపాలించడానికి వాళ్ళు మద్దతు తెలుపబోతున్నారు అనే విషయాన్ని క్లుప్తంగా మనం ఈరోజు వర్ణ వెంకటరెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఎట్లుంది సార్? ఇంత మంచిగానా? అవును, బాగున్నాను సార్. ఈరోజు మనం దేశంలోని రాజకీయాల గురించి మాట్లాడదాం అని చెప్పి మీ దగ్గరికి వచ్చాము. మీరు రైతు సంఘ అధ్యక్షులుగా రాబోతున్న 5 సంవత్సరాల్లో ఏ పార్టీకి మద్దతు తెలుపబోతున్నారు? మీరు ఎవరు ప్రధానమంత్రి అయితే దేశం సుభిక్షంగా ఉందని అనుకోబోతున్నారు? ప్రధానంగా దేశంలో ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనవి. 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి దేశ ప్రజల యొక్క భవిష్యత్తును నిర్ణయించేటి ఎన్నికలు. ప్రజలకు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏమేమి చట్టాలు చేస్తుంది, ఏమేమి శాసనాలు చేస్తుంది, వాళ్ళ జీవితాలను ఏ రూపంలో మార్చాలనుకుంటుందో చెప్పి చేసి చూపెట్టాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన పార్టీలు చేయాల్సినటువంటి పని. కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పాల్గొని ఎన్నుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏ పార్టీ అధికారంలోకి వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఆలోచించి ఓటును అట్లా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మేము రైతు రంగం నుంచి ఆలోచించినప్పుడు రైతులకు సంబంధించి దేశవ్యాప్తమైన రైతాంగం కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ, ఆ పార్టీకి నాయకత్వం వహిస్తూ ప్రధానమంత్రి కొనసాగుతున్న నరేంద్ర మోడీ కానీ ఈయనకు అధికారంలో కొనసాగే హక్కు లేదని, ఈయన ప్రజలకు రైతాంగానికి ప్రధానంగా ఏమీ చేయలేదని స్పష్టమైన అంచనాలకు దేశం నుండి ప్రజలు కానీ రైతాంగం కానీ వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకు సార్? ఆల్రెడీ 10 సంవత్సరాలు అంటే ఒక 5 సంవత్సరాలు దేశ పరిపాలన నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసే కదా మరో 5 సంవత్సరాలు వారి పదవి కాలాన్ని పొడిగించారు, మరోసారి ఎన్నుకున్నారు. మరి అట్లాంటి సందర్భంలో ఈసారి కూడా బీజేపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా వరకు అంచనాలు ఉన్నాయి అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రచారం చేసుకుంటున్నారు, మేము 4 సీట్లు వస్తామని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రచారాలు చేసుకుంటున్నారు, ఇవి కామన్. కానీ ప్రజలకు అధికారంలోకి వచ్చి ప్రజలకు వాళ్ళు ఏమి సేవ చేయగలిగారనేది ప్రధానమైంది. అధికారంలోకి ఎలా వచ్చిందని మీ ప్రశ్న కూడా ఉంది మీ మాట్లాడే దానిలో. అధికారంలోకి రావడానికి 5 ఏళ్ళు గతంలో పరిపాలించి మళ్ళీ రావడానికి ప్రతి సందర్భంలో ఏదో ఒక సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుంటున్నారు. వాళ్ళు గతంలో సెంటిమెంట్లే అడ్డం పెట్టుకున్నారు, భారత్ పాకిస్తాన్ యుద్ధాల పేరుతోనూ ఏదో ఒక సెంటిమెంట్ అడ్డం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మరొక సెంటిమెంట్, రామాలయం లాంటి సెంటిమెంటు, లేకపోతే ముస్లింల మీద వ్యతిరేక ప్రచారాలు చేసుకోవడం,
అంటే ఎప్పుడు సెంటిమెంట్ రాజకీయాల మీద ముందుకు వస్తుంది తప్ప ప్రజలకు సేవ చేసి ప్రజలకు ఇగో మేము ఈ అభివృద్ధిని చేశాం, దేశంలో ఈ రకమైన అభివృద్ధి సాధించి చూపెట్టాం అనే సమస్య. ప్రజలు కూడా ఎందుకు ఓట్లేస్తున్నారు అనడానికి భావోద్వేగాలకు గురి కావడం ప్రజల యొక్క సహజ లక్షణం. ఎందుకంటే ఈ కులతత్వం అనంగా, ప్రాంతీయ తత్వం అనంగా, మతత్వం అనంగా ఇవన్నీ కూడా సహజంగా ప్రజల మానసిక స్థాయికి సంబంధించినవి. ప్రజలు ఏంటంటే ఆ సెంటిమెంట్ రేకొట్టినప్పుడు దానికి గురి అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని కూడా అదే, వాళ్ళ అధికారంలోకి రావడంటే వాళ్ళని చూపెట్టమనండి. ఇప్పుడు మేము ఈ 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, ఇగో ఈ 10 ఏళ్ళల్లో మేము ఈ అభివృద్ధిని సాధించాం. ఏదైనా ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఓ విగ్రహం పెట్టింది అనుకోండి, అది అభివృద్ధిలో చూడగలుగుతామా? మనం చూడలేము. కానీ అవి సెంటిమెంట్లకు ఉపయోగపడతాయి. అట్లా రామాలయం కట్టాడు, ఆ దేనికి ఉదాహరణ కనబడుతుంది, సెంటిమెంట్కు ఉపయోగపడుతుంది. కానీ ప్రజలందరికీ సంబంధించిన సమస్య కదా అని చూడలేము. అట్లా అటు మీరు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, రైతులకు బీజేపీ పార్టీ మీరు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి మీరు అంటున్నారు, అనేక ఉద్యమాలు చేశారని చెప్పి చెప్పారు. సో ఏమి వ్యతిరేకత ఎలా వచ్చింది, అసలు ఏముంది? బీజేపీ పార్టీని చూసుకుంటే అనేక మంది రైతులు ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు రైతుల గురించి, ఎండిపోతున్న పంటల గురించి అనేక దీక్షలు చేస్తున్నారు. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే రైతులకు బీజేపీ ప్రభుత్వం అండగానే ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి మీరెందుకు? ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ చేసిన దీక్షకు నరేంద్ర మోడీ అక్కడ అనుసరిస్తున్న విధానాలకు ఏమాత్రం సంబంధం లేదు. ఈయన రైతుల గురించి దీక్షలు చేసినా నరేంద్ర మోడీ అంటే ఆయనే అక్కడ రైతుల కోసం ఒక్క చట్టం కూడా చేయలేదు. 5 ఏళ్లల్లా పోరాటం జరిగింది. 3 చట్టాలు రద్దు చేయడానికి పార్లమెంటు ముందుకు వస్తే దానికి వ్యతిరేకంగా రైతాంగం పోరాటం చేస్తే 750 మంది రైతులు బలిదానం చేయాల్సి వచ్చింది, చనిపోవాల్సి వచ్చింది ఆ పోరాటంలో. అంటే 750 మంది రైతుల యొక్క బలిదానం ఏదైతే ఉందో దాని ఫలితంగా మళ్ళీ నరేంద్ర మోడీ రైతాంగం ముందుకు వచ్చి, పోరాట నాయకుల ముందుకు వచ్చి తప్పని ఒప్పుకొని నన్ను క్షమించండి, నేను ఆ చట్టాలని తీసుకురావడం అని చెప్పి ఆ చట్టాలను వెనకకు తీసుకుంటూ ప్రజలకు క్షమాపణ కోరుకున్న దేశ ప్రజలందరూ కూడా. అంటే అంత దుర్మార్గమే ఆ చట్టాలు చెడ్డయ్య అనేటువంటిది, ఆ చట్టాలు రద్దు చేయడం అనేది మొత్తం రైతాంగానికి ప్రజలకు నష్టం అనేది బహిరంగంగా దేశం ప్రపంచం మొత్తం దేశాలకు కూడా అర్థమైంది. అంటే ఆయనకి రైతు పక్షపాతికి ఎట్లా భావిస్తాం, కానీ చెప్పడం వేరు. ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ దీక్ష చేసినట్టుగా ఆ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తుంటారు. ఆయన గతంలో కూడా చెప్పాడు, ఏమని పెట్టుబడికి 2 ఇస్తా అని చెప్పాడు. కానీ ఇచ్చిండా? ఆచరణలో ఎక్కడ కూడా అమలు జరగలేదు. అందుకే పెట్టుబడికి 2 స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఇటువంటివి ఉన్నాయి, కానీ ఆచరణలో ప్రచారం చేసుకుంటున్నారు రైతుల కోసం, రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఫసల్ బీమా యోజన అని చెప్పిండు, కానీ ఎక్కడ కూడా అమలు చేయలేదు, ఏం ఉపయోగపడలేదు. అందులో తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాలకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు 1% కూడా ఉపయోగపడలేదు. అంటే పోస్టర్లలో మాత్రం బాగా బ్రహ్మాండంగా ఆయన ఫోటో ఉంటుంది, పోస్ట్ ఉంటుంది, కింద రైతుల కోసం చేసినట్టు కనబడుతుంటుంది. కానీ ఆచరణలో మాత్రం ఏమి ఉండదు. ఒక రైతాంగమే కాదు, ఈవెన్ కార్మిక వర్గానికి కావచ్చు, లేకపోతే ఇతర వర్గాలు కావచ్చు, ఏ వర్గానికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసిన చరిత్ర ఆయన మొత్తం 10 ఏళ్ల చరిత్ర చూస్తే ఎక్కడ కూడా కనబడదు. అంటే కానీ మళ్ళీ నేను 400 సీట్లు అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ రామాలయం లాంటి సెంటిమెంట్లో ఇంకేదో సెంటిమెంట్ మళ్ళీ ముందుకు తీసుకొచ్చేసి మళ్ళీ అధికారంలో ప్రజల్ని భావోద్వేగాలకు గురి చేయడం తప్ప మరొకటి కాదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ పోరాటంలో ముఖ్యంగా రైతుకి మద్దతు ధర కల్పించాలి, రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి అంటా ఉన్నారు. సో రైతుకు గిట్టుబాటు ధర, మద్దతు ధర అనేది కల్పించడం సాధ్యం అవుతుందా? మరి ఇది పోరాటం ఇంకెన్ని రోజులు సాగుతుంది? రైతాంగానికి సంబంధించి మద్దతు ధరలు ప్రభుత్వాలు ప్రకటిస్తూనే ఉంటాయి, ధరలు పెరుగుతున్నప్పుడల్లా అవి చేంజ్ అవుతూనే ఉంటాయి. కానీ రైతాంగం కోరుకుంటున్నది ఏదో ఒక మద్దతు ధరలే కాదు, రైతులు పండించినటువంటి పంటకు వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడికి 2 కావాలని చెప్పేసి స్వామినాథన్ గారు సిఫారసులు చేశారు. ఎందుకు? ప్రభుత్వానికి ఒక నివేదికనిచ్చాడు, ఇట్లయితే తప్ప రైతులకు న్యాయం జరగదు, కాబట్టి ఆ రేట్లు ఎంత పెట్టుబడి పెట్టిండో దానికి 2 ఇస్తేనే రైతులు బతకడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి దానికి నివారణకు అంటే రైతాంగానికి ఒక సమస్య కాదు, ఇవాళ ప్రకృతి వస్తుంది, పెట్టుబడి పెడతారు, నష్టపోతారు, దాన్ని ఎవరు భరించాలి? అంటే అటువంటి సమస్యలు కూడా అనేక ఉన్నాయి రైతాంగానికి సంబంధించి. ఇప్పుడు అప్పులు తీసుకొస్తుంటారు, అప్పులకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా రుణ విమోచన చట్టం తీసుకొస్తున్నారు, అమలు కాలేదు. కాబట్టి ధరల విషయానికి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఇది అమలు చేయాల్సిన బాధ్యత అట్లుంటేనే వ్యవసాయ రంగం రక్షించబడుతుంది. ఎందుకంటే రైతాంగం పండించిన పంట ఒక రైతుల కోసం కూడా కాదు, మనకు అర్థం కావాల్సింది కీలకంగా. ఎందుకంటే జనరల్గా ఏ ఉత్పత్తిదారుడైనా తన లాభాల కోసం చేస్తుంటాడు, కానీ రైతాంగం పండించినప్పుడు మొత్తం పంట కూడా
దేశంలో ఉన్న మొత్తం ప్రజల ప్రయోజనాల కోసం, వాళ్ళు వాడుకోవడానికి కోసం కాదు. లేకపోతే వచ్చే అటువంటిది మొత్తం కూడా ఇవాళ ఇన్ని కష్టాలు భరించేది కూడా రక్షించడం అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత. అందుకే మనం అంటున్నది ఏంటంటే పెట్టిన పెట్టుబడికి రెండింతలు ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అది అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. బీజేపీ వాళ్ళు కూడా అన్నారు, మిగతా రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. సిపిఎం, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇతర పార్టీలు కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వస్తే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా అమలు అయితేనే ఏమన్నా రైతాంగం లాభం జరగడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం పరిరక్షించబడాలన్నా అది ప్రధానమైనటువంటిది. అది ఒకటే కూడా సరిపోదని మేము చెప్తున్నాం. వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఒక చట్టమే రావాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో. ఆ సమగ్ర చట్టం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వ్యవసాయం ఎందుకంటే భారతదేశం ఇప్పటికీ 161% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళందరికీ ఉపాధి అవకాశం కల్పిస్తున్నది కూడా వ్యవసాయ రంగమే. వ్యవసాయ రంగమే ఈ భారతదేశాన్ని రక్షించడానికి కానీ అభివృద్ధి కానీ మూలంగా ఉంది. కాబట్టి అటువంటి రంగాన్ని రక్షించడం అనేది పాలించే పాలకుల యొక్క కనీస బాధ్యత. అది కనీస బాధ్యత. ఆ పని చేయకుండా వాళ్ళందరినీ బయటికి పంపించడానికి, అంటే వ్యవసాయ రంగాన్ని కూని చేసి వ్యవసాయం నుంచి బయటికి పంపించి పట్టణాలకు తరలిపోయేలాగా సేవా రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం. పారిశ్రామిక రంగం అంటే కుంటుపడిపోయి ఇక మిగిలింది ఏమున్నది అంటే మూడే ముఖ్యమైన: వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం. ఈ మూడిట్లలో కూడా ఇవాళ సేవా రంగం అనేటువంటి దాని మీదే వాళ్ళ దృష్టి ఉంది. కానీ సేవా రంగం నుంచి ఏమైనా ఉత్పత్తి వస్తుంటే ఏమీ రాదు. మరి అటువంటిప్పుడు ఉత్పత్తి నుంచే ఏదైనా అభివృద్ధి సాధ్యమవుతుంది. అది పారిశ్రామిక రంగం అన్న కావాలి, లేకపోతే వ్యవసాయ రంగం అన్న కావాలి. పారిశ్రామిక రంగం కుట్టుపడేస్తున్నారు, వ్యవసాయ రంగాన్ని కుట్టుపడేస్తున్నారు. మరి ఇంకా దేశ అభివృద్ధి ఎక్కడి నుంచి ఆశిస్తున్నారు, ఏ రకంగా ఆశిస్తున్నారు, ఎట్లా అభివృద్ధి సాధించాలనుకుంటున్నారు? కాబట్టి ఈ రకంగా ఏంటంటే వాస్తవాలతో సంబంధం లేనటువంటి ఒక మోసపూరితమైన పద్ధతులు ఏవైతున్నాయో ఇవి పాలక వర్గాలు ముందుకు తీసుకొస్తున్నాయి. దాని ఫలితంగానే దేశంలో సంక్షోభాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ సంక్షోభ నివారణ జరగాలంటే వ్యవసాయ రంగాన్ని రక్షించాలనేదే మేము రైతు రంగాలుగా, రైతు సంఘంగా మా పోరాటాలు, మా ఉద్యమాలు, మా ప్రధాన డిమాండ్లు కూడా అవే. కాబట్టి అందుకే ధరలకు సంబంధించిన విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ, రుణ విమోచన చట్టం విషయంలో కానీ, అట్లాగే ప్రకృతి నుంచి రక్షణ విషయంలో కానీ, అట్లా ప్రకృతి వైపరీత్యాల నుంచి వచ్చినప్పుడు రక్షణ ప్రధాన సమస్య రైతాంగం ఎదుర్కొంటుంది. దానికోసం నిర్దిష్టమైన చర్యలు కానీ, నిర్దిష్టమైన చట్టం కానీ ప్రభుత్వాల వైపు నుంచి లేవు. దానివల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీరు అన్నారు ప్రకృతి వైపరీత్యం వల్ల కూడా ప్రభుత్వం ఆదుకోవాలండి. అంటే నేనేమన్నాను, ప్రకృతి వైపరీత్యం అకస్మాత్తుగా వచ్చేది, అది కొందరికి వరకు అయితే చేయగలుగుతారు కానీ అందరికి ఇలా సాధ్యమవుతుంది? అసలు దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? నాకు అంటే మాకు తెలియదు. ఓకే తప్పు కాదు, ప్రశ్న వేయాల్సింది. అది సమాజానికి కూడా తెలియాల్సిన విషయం. అది ప్రకృతి వైపరీత్యం అంటే వర్షం ఎప్పుడు వస్తుంది అన్నది ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయింది. డెవలప్ అయినప్పుడు ఏం చేయాలి? ఇగో 24 గంటల్లో ఈ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పింది అనుకో, అప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు ఉంటాయి. ఉదాహరణకి పంట ఇప్పుడు మన మార్కెట్లోకి వచ్చింది, మార్కెట్లోకి వచ్చినప్పుడు వర్షం వచ్చింది అనుకో, అప్పుడు కవర్లు కప్పి రక్షణ కల్పించడానికి షెడ్లు వేసి చెట్ల కిందనే ధాన్యం మోసి ఉంచుకోవడానికి, షెడ్లకు తరలించుకోవడానికి అటువంటి కొన్ని ఖచ్చితమైన చర్యల వల్ల అప్పుడు రక్షించబడతాయి. ఇది కాకుండా పంట చేనులు ఉన్నాయి అనుకో, పంట చేనులో కూడా వాళ్ళు కొన్ని నిర్దిష్టమైన చర్యలు చేపడుకుంటారు. అంటే వర్షం వస్తుందంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి రైతులు కూడా. కాబట్టి అటువంటి ఇవ్వడం. అట్లాగే అనివార్యంగా వచ్చింది అనుకో, అప్పుడు దాని నష్ట నివారణకు సంబంధించినవి కూడా అందుకే ఇన్సూరెన్స్ చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ రైతుల నుంచి కట్ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా రైతులకు ఇన్సూరెన్స్ వచ్చిన చరిత్ర లేదు. రైతుల నుంచి డబ్బు పోతుంది తప్ప రైతులకు ఇన్సూరెన్స్ రావడం. అందుకే అటువంటి కంపెనీలు అంటే అనివార్యంగా జరుగుతాయి కొన్ని సందర్భాల్లో. కానీ జరిగినప్పుడు నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఏంటి అంటే ఆ కంపెనీల ద్వారా ఇప్పిస్తారా, ప్రభుత్వమే నేర్గిస్తారా అనేది కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే అది ప్రకృతి నుంచి కొన్ని అనివార్యంగా జరగనట్లేదు. కానీ జరిగినప్పుడు బాధ్యత ఎవరు వహించాలంటే ప్రభుత్వం వహించాలి. ఇప్పుడు పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి, వరదలు వచ్చినప్పుడు అప్పుడు నివారణ చర్యలు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కదా. మరి అటువంటిప్పుడు పంటల కాడికి వచ్చినప్పుడు అటువంటి చర్యలు చేపట్టాలి కదా. కాబట్టి అది కంపల్సరీ బాధ్యత అవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు ఇన్సూరెన్స్ రైతుల దగ్గర నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి కానీ రైతులకు ఎప్పుడు చెల్లింపులు జరగట్లేదు అన్నారు. మరి ఈ రైతులు చాలా వరకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. పంట నష్టపోయా, లేకపోతే పంట ఎండిపోయి, లేకపోతే రైతులకు సరైన మద్దతు దొరకక, గిట్టుబాటు దొరకక, పండించిన వ్యయంతోనే గిట్టుబాటు లేక అనేక రకాల సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటిపైన మీరు రైతు సంఘం నాయకులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మీ విచారణ? రైతులకు సంబంధించి ఆత్మహత్యల విషయం మీరు ముందుకు తీసుకొచ్చారు. ఆత్మహత్యలకు సంబంధించి కాదు, ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ సిఫారసు లాగా ఆత్మహత్యల మీద కూడా రామచంద్రారెడ్డి కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ వేశారు.
అంటే ఈ నివారణ కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడితే రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు కారణం, రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఆత్మహత్య చేసుకోవడానికి అప్పులు ప్రధానమైనటువంటి కారణం. అప్పులు భారమైనటువంటిది రైతులకు పెరిగినప్పుడు తట్టుకోలేనప్పుడు వస్తున్నాయి. పంటలు పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పుడు రైతు ఆత్మహత్య వస్తున్నది. ఇవి రెండు ప్రధాన కారణాలుగా ఉంటుంది. ఇంకా మిగతా చిన్న చిన్న కారణాలు వీటి నివారణ కోసం ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు, అప్పుల కోసం కూడా నిర్దిష్టమైన రుణ విమోచన చట్టం, ఇప్పుడు కేరళ కాడ ఉంది, రుణ విమోచన చట్టం ఉన్నది, అది అమలు చేస్తున్నారు వాళ్ళు అక్కడ. దేశవ్యాప్తంగా కూడా అంటే రుణ విమోచన అంటే ఏంటి? రుణ విమోచన అంటే రైతులు వ్యవసాయం కోసం తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతున్నాయో అప్పులు దాని నుంచి ఆదాయం రానప్పుడు ఆ ఆదాయాన్ని ఎంత అప్పులు తీసుకొచ్చారో అప్పులు కట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్ళ సొంతం కోసం అప్పులు తీసుకురావట్లేదు, వ్యవసాయం కోసమే అప్పులు తీసుకొస్తున్నారు. వ్యవసాయం కోసం అప్పులు తీసుకొచ్చినప్పుడు వాటిని అందులోకి ఆదాయం రాకపోతే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలందరి కోసం పంట పండించినప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలి. అది రుణ విమోచనలో కీలకమైన అంశం. కాబట్టి ఏంటంటే రైతులు తీసుకొచ్చేదే వ్యవసాయం కోసం అయినప్పుడు వాళ్ళకు తీసుకొచ్చే అప్పులను కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. తీర్పడానికి అవకాశం ఉంటే తీరుతారు. ఏ రైతైనా వచ్చినటువంటి దాన్ని నిలబెట్టుకోవాలని తెలుస్తూనే ఉంటుంది. లెక్కలు కూడా రహస్యం కాదు. ఎందుకంటే గిట్టుబాటు ధరలు ఇప్పుడు లేమంటున్నాం మనం ధరలకు సంబంధించి. కానీ అటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడే ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నది. కాబట్టి ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అవి నివారణ చర్యలు ఉన్నప్పుడు ఆత్మహత్యల నివారణకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అట్లాగే నీటి సమస్య, ఇప్పుడు ఎండిపోతే పంటలు ఎండిపోతాయి. పంట ఎండిపోయిన తర్వాత ఏమవుతుంది? పెట్టుబడి నష్టం అయింది. కాబట్టి రైతు ఆత్మహత్య కోసం అంటే సాగునీటి సౌకర్యం తగినంత ఉందనుకో తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకటే సమస్య కాదు, కరెంటు కోతలు ఉంటాయి, దానివల్ల కూడా నష్టం జరుగుతుంది. అంటే ఒక వ్యవసాయ రంగం నష్టాలకు చాలా రకాల కారణాలు రావుని కర్నూలు చౌక్ చాలా కారణాలు అంటగా వ్యవసాయ రంగం నష్టపోవడానికి కారణాలు అనేక రూపాల్లో ఉంటున్నాయి. కానీ అన్ని రూపాలని కూడా గమనంలోకి తీసుకొని వాటికి పరిష్కార మార్గాలు చూపెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిష్కార మార్గాలు వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులందరూ, శాస్త్రవేత్తలందరూ, మేధావులందరూ ఒక్కొక్క దానికి సపరేట్ కమిటీలు కూడా వేశారు, కమిషన్లు వేశారు. ఆ కమిషన్లలో ప్రభుత్వం సిఫారసులు కూడా చేసింది. వాటిని అమలు చేస్తే సరిపోతుంది. అమలు చేయకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. ఇన్ని ఉద్యమాలు చేస్తా ఉన్నారు, ఇన్ని పోరాటాలు కూడా ఉన్నాయని రైతులకు మీరు ఎప్పుడైనా తెలియపరచారా? అలా తెలియపరచడం ద్వారా కూడా కొంతమంది రైతులైన ఆత్మహత్యలు ఆగుతాయి కదా, మరి మీరు ఎప్పుడైనా చేశారా? అంటే రైతు ఆత్మహత్యలు ద్వారా రైతాంగం ఆత్మహత్య ధైర్యంతో ఉండాలనేది మా రైతు సంఘాలు ఎప్పటి నుంచి చెప్తాయి. ఇప్పుడు అది పరిష్కారం కాదు, ఎవరు చనిపోకూడదు, చావు పరిష్కారం కాదు. అందుకే పోరాడాలి తప్ప పోరాటం నేర్పడమే మా కార్యక్రమంగా ఉన్నాం. మేము పోరాడుతున్నాం. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఫైటింగ్ నిరంతరంగా మా ప్రక్రియ అదే, రోజువారీగా జరిగేదంతా కూడా. కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉంటుంది, దానివల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే గతం కొన్ని పోల్చినప్పుడు సాగునీటి సౌకర్యం బాగా ఉన్న చోట కొన్ని మార్పులు జరిగి ఉన్నాయి, సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కువ తక్కువ సంఖ్య కూడా తేడాలు వస్తున్న సందర్భాలు ఉన్నాయి. నష్టపరిహారాలు ప్రభుత్వం ఇస్తారని వాగ్దానాలు చేసి ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అంటే ఇటువంటి జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వాల వైపు జరుగుతున్నటువంటిది ప్రధానంగా పెద్ద మొత్తంలో ఉంది. కాబట్టి అందుకోసం ఏంటంటే మేము రైతాంగాన్ని అవేర్నెస్ చేసి, రైతాంగంలో చైతన్యం కల్పించి, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రం నుంచి అఖిల భారత స్థాయికి కూడా ఈ ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నాం. మన రీసెంట్గా జరిగినటువంటి 3 చట్టాలకు వ్యతిరేకంగా 50 మంది రైతులు బలిదానం చేస్తే తప్ప వాడు ప్రభుత్వం వెనక్కి పోలేదు. ఇవన్నీ కూడా పోరాటాల యొక్క ఫలితాలే కదా. కాబట్టి ఇప్పుడు కూడా రీసెంట్లీ కూడా ధరల కోసం కూడా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏదైతుందో దానికోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. అట్లా వివిధ రాష్ట్రాల వారికి కూడా కొన్ని వాగ్దానాలు మనం తీసుకొని అమలు చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి రైతాంగ పోరాటాల ద్వారా. రైతుల కోసం పంటకు ఇన్సూరెన్స్ అనేది కూడా ఒకటి ఉంటాయని చెప్పి ఈ మధ్య కాలంలో వినిపిస్తా ఉన్నది. మరి పంటకు ఇన్సూరెన్స్ ఎవరు చేపియాలా? పంటకు ఇన్సూరెన్స్ చేపిస్తే ఒకవేళ దాని నుంచి వచ్చేటువంటి లాభాలు ఎటువంటి ఉంటాయి అనేది కొంచెం చెప్పగలరు? అంటే జనరల్ గా ప్రభుత్వాలు ఇప్పుడు మొన్నటిదాకా తీసుకొచ్చినటువంటిది ఏంటంటే, ఒక విలేజ్ ని యూనిట్ గా తీసుకుంటే ఇన్సూరెన్స్ అని ఉన్నది అనుకోండి, ఆ విలేజ్ లో పంట మొత్తం నష్టపోతే తప్ప ఇన్సూరెన్స్ రాదు. పంట రకం ఉంది అనుకో, మొక్కజొన్న రకమో వరి రకమో ఏదో ఒక రకం సంబంధించినటువంటి ఆ ఊర్లో పెడితే అది అంతా నష్టపోతే తప్ప రాదు అంటే కష్టం కదా. అట్లా రైతు యూనిట్ గా ఉండాలి. ఇన్సూరెన్స్ ఎట్లా ఉండాలంటే, ఒక రైతు పంట నష్టపోయినా ఆ రైతుకి ఇన్సూరెన్స్ ఇచ్చేలాగా ఉండాలి. ఇన్సూరెన్స్ కట్ చేసేటప్పుడు బ్యాంకులలో ఏం చేస్తున్నారు, ఒక రైతు ఆధారంగానే తీసుకుంటున్నారు. అట్లాగే మరి ఇచ్చేటప్పుడు కూడా అదే రకంగా ఇవ్వాలి కదా, అట్లా ఇవ్వట్లేదు. అట్లాగే రకరకాల కంపెనీలు ఇన్వాల్వ్ చేస్తున్నారు. దానిలో ఒక కంపెనీ కాదు, ఒక 10 రకాల కంపెనీలు బ్యాంకులతోని వాళ్ళు కలిసిపోయి వాళ్ళు ఈ రైతుల నుంచి డబ్బులు కట్ చేసుకుంటున్నారు కంపెనీల వాళ్ళు. కానీ రైతుకు కూడా ఇప్పటి వరకు దానికి రసీదు లేదు. గ్యారంటీగా రసీదు ఇవ్వాలి, కానీ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. మీ ఇన్సూరెన్స్ పలానా కంపెనీకి మేము ఇంత కట్ చేసినాం, మీరు ఏదైనా ఉంటే ఆ కంపెనీ అడగవచ్చు, ఆయన సెల్ నెంబర్ ఇది,
అని చెప్పేసి ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. ఇప్పుడు అందుకే మీలాంటి మీడియా మిత్రులు కూడా ఏంటంటే దాన్ని బయటికి తీసుకొచ్చి బాగా ప్రచారంలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాం. ఎందుకంటే ఒక్కొక్క బ్యాంకు పరిధిలో మొత్తం ఎన్ని డబ్బులు కట్ చేశారు, ఏ కంపెనీ వాళ్ళు కట్ చేసుకున్నారు, కట్ చేసుకుంటే వాళ్ళు ఏమైనా ఇచ్చారంటే ఎక్కడ కూడా అది ఆచరణ అమలు అవుతలేదు. ఎందుకు అమలు అవుతలేదని ఇప్పుడు నేను చెప్పినటువంటి దాని బలహీనతలు కొన్ని ఉన్నాయి, దాని కండిషన్స్లో బలహీనతలు. ఆ పద్ధతిలో ఉండకూడదు. కండిషన్స్ ఎట్లా ఉండాలంటే ఒక రైతు యూనిట్గా ఉండి రైతులకు ఇచ్చినప్పుడే సాధ్యమవుతుంది అనేది మా ప్రధానమైన డిమాండ్. అట్లా ఏ రైతుకి ఏ పంట నష్టపోయినా ఆ పంటకి ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజు, రైతు బాగుండాలి అని చెప్పి రైతే రారాజు అనే స్టేట్మెంట్స్ అనేది ఉన్నాయి సార్. ఈ నలుగురికి తిండి పండించేటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసే రైతు బాగుండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సవరణలు చేయాలి, అవి రైతుకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చెప్పగలరు. బాగు చేయాలి అనేటువంటి చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంటే వ్యవసాయ రంగం మీద 18 రకాల పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. మన దగ్గర కరీంనగర్ జిల్లా తీసుకుంటే కూడా షుగర్ ఫ్యాక్టరీ ఉన్నాయి. ఆ నిజామాబాద్ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి మూలకోటి. అది వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమ యాక్చువల్గా. మరి చక్కెర వాడితేనేమంటే అందరం చక్కెర వాడుతున్నాం. చక్కెర వాడినప్పుడు మరి షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూతపడ్డది అంటే ఇతర దేశాలకి చక్కెర ఇతర దేశాలు దిగుమతి చేయాల్సిన అవసరం లేదు. ఈ దేశంలోనే ఉత్పత్తి చేయడానికి అవకాశం ఫ్యాక్టరీలు ఉన్నాయి, రైతులు ఉన్నారు, చెరుకు పండించడానికి అన్ని అవకాశం దాన్ని వినియోగించుకుంటే బ్రహ్మాండంగా సక్సెస్ తీసుకోవచ్చు. అంటే ప్రభుత్వాలు తీసుకునే విధానాలు ఏవైతున్నాయో దాని ఫలితమే ఇదంతా వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి ఇవన్నీ పరిష్కారం ఎప్పుడు వస్తుందంటే పార్లమెంటులోనే మొత్తం సమగ్ర వ్యవసాయ చట్టం తీసుకొస్తే ఆ సమగ్ర వ్యవసాయ చట్టం ద్వారా అందులో ఇవన్నీ పొందుపరిచి వ్యవసాయానికి అనుబంధంగా ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ పొందుపరిచి ఒక చట్టాన్ని పూర్తిస్థాయి. ఇప్పుడు ఉపాధి హామీ చట్టం వచ్చింది. వ్యవసాయ కూలీలకు ఖచ్చితంగా సంవత్సరానికి 150 రోజులు 200 రోజులు పని కల్పించాలి. అంటే నువ్వు అన్ని రోజులు పని కల్పించకపోతే ప్రభుత్వాన్ని చెల్లించాలి డబ్బులు. పని కల్పించాలి రూల్ చట్టం ప్రకారం అయితే. అట్లాగే ఖచ్చితంగా ఇంత కూలి చెల్లించాలని ఉన్నది. అట్లాగే కనీస సౌకర్యాలు కల్పించాలని ఉన్నది. అంటే నిర్దిష్టంగా ఉండే ఒక చట్టం వస్తే ఇటువంటి అవకాశాలు రైతులకు కూడా ఒక నిర్దిష్టమైన చట్టం వచ్చింది అనుకో ఖచ్చితంగా అప్పుడు రైతులందరూ లాభం. అంటే ధరల విషయంలో కావచ్చు, పురుగు మందుల విషయంలో కావచ్చు, నీటి సౌకర్యం విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, రుణాల విషయంలో కావచ్చు, అన్నీ కూడా సమగ్రంగా ఒక చట్టం వస్తే ఆ దేశవ్యాప్తంగా రైతాంగానికి అందరికీ ఉపయోగపడుతుంది. కానీ అటువంటి చట్టం రావాలని 350 మంది పార్లమెంట్ సభ్యులు అచ్చంగా రైతు కుటుంబాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు వీళ్ళందరూ తలుచుకుంటే ఒక చట్టం రావడం పెద్ద ఘనకార్యం కాదు. కానీ వీళ్ళ మనస్తత్వం ఏంటంటే దేశవ్యాప్తంగా రైతాంగం కోసం ఒక నిర్దిష్టమైన చట్టం తీసుకురావాలని లేదు. సంఖ్య లేక కాదు, అక్కడ పార్లమెంట్ సభ్యులు లేక కాదు, కానీ వాళ్ళందరికీ దేశవ్యాప్త అన్ని రాజకీయ పార్టీలలో కూడా మన రైతు కుటుంబాలు రైతు వర్గం నుంచి పోయినటువంటి వాళ్ళు ఎంపీలకు గెలుస్తున్నటువంటి వాళ్ళు కూడా అయినా కూడా వాళ్ళు నిర్దిష్టంగా ఒక చట్టం తీసుకొద్దామనే ఆలోచన లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం. రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం ప్రధానమైన కారణం. రైతులు పండించిన పంటని కొనుగోలు కేంద్రాలు ఐకేపీ సెంటర్లలో బాగా దోపిడీ జరుగుతుందని చెప్పి చాలా వరకు కొన్ని చోట్లలో విన్నాము. కొంతమంది రైతుల నోటి నుంచి కూడా విన్నాము. ఒక్కొక్క బస్తా గాను సుమారు 4 కిలోల ధాన్యాన్ని అనేది వాళ్ళు కట్ చేస్తున్నారు, వేస్టేజ్ కింద తీసేస్తున్నారు అని చెప్పి తెలిసింది. మరి అట్లా 4 కిలోలు అనేది వేస్టేజ్, ఒక్క బస్తాకి 4 కిలోలు అంటే ఒక క్వింటాల్కి ఒక 10 క్వింటాల్కి అనేది రైతు చాలా నష్టపోతారు. మరి తద్వారా మీరు ఎటువంటి మార్పు జరగాలని కోరుకుంటున్నారు? అంటే గన్ని బ్యాగ్స్ కావచ్చు, వెయింగ్ మిషన్ దగ్గర అంటే రైతుకు లాస్ట్కి 4 కిలోల వెయిట్ ఒక బస్తాకి అనేది ఒక 40 బస్తాలు ఒక 100 బస్తాలు పండించినప్పుడు ఎంత వేస్టేజ్ అనేది పోతుంది? మధ్య దళారీ వ్యవస్థ లాభపడుతుంది జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా జరుగుతున్నది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత అక్కడే తూకం వేసిన తర్వాత ఆ తూకం వేసిన దానికి వాళ్ళు ఒక సంచి పెడితే ఒక బస్తే పెట్టాలి యాక్చువల్గా అక్కడ. కానీ ఒక కిలో తీసుకోవడం, ఆ కిలో పోయి చివరికి ఏంటంటే 2-3 కిలో ఇక్కడ వెయిట్ చేస్తూ మళ్ళీ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత కూడా వెయిటింగ్ చేస్తున్నారు. ఇక్కడ చేసినటువంటి మార్కెట్లో సెంటర్లో వెయిట్ చేసిన దానికి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మిల్లర్లు వెయిటింగ్ అక్కడ వేబిడ్జికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు తేడా తీసుకొచ్చి ఇటువంటి దోపిడీ పద్ధతులు కూడా అనుసరిస్తున్నారు. ఇవి చాలా పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతున్నది. దీని వెనుకల పెద్ద ఎత్తున కుంభకోణం కూడా ఉందని చెప్పేసి ఆ గతంలో కూడా బాగా ప్రచారం అయింది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగాలు కూడా అధికారులు కానీ పొలిటికల్ లీడర్లు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి, కాబట్టి దాన్ని మేము అరికట్టాలని దానికి వ్యతిరేకంగా మార్కెట్ సందర్శనలు పెట్టినప్పుడు చాలా సందర్భంలో డైరెక్ట్గా గొడవపడి పోరాటాలు నిర్వహించే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి వ్యతిరేకంగా నిరంతరంగా రైతాంగం చైతన్యం పెంచుకోవాలి, ఫైట్ చేయాలి.
అటువంటి దోపిడీ జరగకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అనాదిగా గత కొన్ని సంవత్సరాలుగా రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన మీరు ఎప్పటికీ సిపిఎం పార్టీ కానీ రైతు సంఘం కానీ ఉన్నది. మరి అయినప్పటికీ కూడా మీకు ప్రజల దగ్గర నుంచి ఆదరణ రోజు రోజు కోల్పోతా ఉన్నారు. మరి ఆ ఆదరణ తెచ్చుకోవడానికి మీరు రాబోతున్న కాలంలో చేయబోతున్న కార్యక్రమాలు ఏంటండి? అంటే ప్రభుత్వాలు ఆదరణ అనే పదాన్ని ఎట్లా చూడాలంటే, ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతోని అనేక పద్ధతుల్లో వాగ్దానాలు చేసి మభ్యపెట్టి ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకునేటువంటి కొన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు అనేక రూపాల్లో చేస్తున్నది. ఇప్పుడు రైతు బంధు పడ్డది, ఇక వీళ్ళతోనే ఉంది, రైతు బంధు ప్రభుత్వం వేస్తుంది కదా అనే ఒక నమ్మకం ప్రజలకు వచ్చేవరకు పాలకవర్గం వైపు టర్న్ అయ్యే ప్రమాదం అది జరుగుతున్న కళ్ళ ముందు. అది ఎవరు పైసలు, కానీ ఆ డబ్బులన్నీ ప్రజల డబ్బులే. అందుకే రైతాంగం వాస్తవం ఇంకా ఇంకో రకంగా చెప్పాలంటే, ఇప్పటిదాకా గతంలో వచ్చినటువంటి రైతాంగానికి వచ్చిన గత చట్టాల ప్రకారంగా వచ్చిన లాభాలను లెక్కలేస్తే ఈ అంతకంటే ఇంకా తక్కువ అయిపోయి ఇతను రైతు బంధు పేరుతో ఇచ్చేది. ఎందుకంటే రైతులకు గతంలో విత్తనాల మీద సబ్సిడీ ఉండేది, పనిముట్ల మీద సబ్సిడీ ఉండేది, ఎరువుల మీద సబ్సిడీ ఉండేది, క్రిమిసంహారక మందుల మీద సబ్సిడీ ఉండేది. కాబట్టి ఇన్ని రకాల సబ్సిడీలు అన్నీ ఎత్తేసి ఒక రైతు బంధు మాత్రం 5,000 ఇస్తా అంటే, ఇప్పుడు ఇవన్నీ లెక్క కట్టినాం అనుకో ఇంతకంటే ఎక్కువ ఉన్నది, రెండింతలు అవుతున్నాం. మేము లెక్కలు కట్టి లెక్కలతో సహా ప్రభుత్వాల ముందు, ప్రజల ముందు, రైతాంగం ముందు తీసుకొస్తున్నాం. కానీ రైతాంగానికి ఆ స్పష్టత రావట్లేదు. ఒకసారి డబ్బు కనబడుతుంది తప్ప ఇవి ఇండైరెక్ట్ గా వచ్చేటువంటి సహకారం ఏదైతుందో ఇది అంతకంటే రెండింతలు ఉంటుంది. ఆ రకంగా ప్రజలు ఏంటంటే, ప్రజల్ని మభ్యపెట్టడానికి కొత్త పద్ధతుల్ని పాలక వర్గాలు ప్రవేశపెడుతుంది. ఆ కొత్త పద్ధతులకే వీళ్ళు ఆకర్షించబడుతున్నారు, దానివల్ల నష్టపోతున్నారు రైతాంగం కూడా. అందుకే దాని నుంచి అవేర్నెస్ తీసుకురావడానికి మా కార్యక్రమం. అంటే ప్రజల్ని ఎప్పుడు వాళ్ళ వైపు తిప్పుకోవాలంటే ఇటువంటి మభ్యపెట్టుడు, పక్కదారి పట్టించే పథకాలు తీసుకురావడం పాలక వర్గాలకు కామన్ అలవాటు. అది అలవాట్లో భాగంగా ఈ పనులు చేస్తున్నారు. అందుకే ప్రజలు అందుకెళ్ళి బయట రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం మరో 5 సంవత్సరాలు దేశాన్ని పాలించడానికి వస్తున్నటువంటి సెంట్రల్ పార్టీలకు మీ డిమాండ్స్ ఏంది? రైతుల పక్షాన మీరు కోరుకుంటున్నటువంటి కోరికలు అనాలా, అంతిమ కోరికలు అనాలా, మీ రైతుల పక్షాన మీరు చేసేటువంటి డిమాండ్ మీరు ఎలా అయితే మద్దతు ఇస్తారనేది ఒక ముక్కలో చెప్పాలి. రైతాంగం మాత్రం మొత్తం కూడా ఐక్యంగా ఇప్పటిదాకా పరిపాలించినటువంటి పార్టీ అది ప్రూవ్ చేసుకుంది. ఇది రైతాంగ వ్యతిరేకమైనటువంటి పార్టీగా ప్రభుత్వంగా అది ప్రూవ్ చేసుకుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీకి ఓట్లు వేయకూడదనేదే మా మొత్తం దేశవ్యాప్తమైన రైతాంగం ఇప్పటికే పోరాటాల్లో, ఉద్యమాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఓట్లు వేయకూడదని నిర్ణయించుకున్నారు. మరింత తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఇప్పుడు కేంద్రంలో అధికారులు ప్రభుత్వం వ్యతిరేకంగా ఓట్లు వేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. మిగతా విషయాలకు వచ్చినప్పుడు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఒకవేళ రైతాంగం కోసం ఏం చేయదలుచుకున్నారో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు స్పష్టంగా ప్రకటించి అంత ఖచ్చితమైన హామీలు ఇస్తేనే వాళ్ళకు ఓట్లు వేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. అట్లా మేము ముఖ్యమైనది ఏంటంటే, దేశంలో సమగ్రమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక చట్టం రావాలి. అంటే పార్లమెంట్లోనే సమగ్ర వ్యవసాయ చట్టం అనేటువంటి ఒక బిల్లు రావాలి. ఇది ప్రధానమైనటువంటిది. ఒకవేళ ఈ లోపు ఏంటంటే, దేశవ్యాప్తంగా నదుల్ని అనుసంధానం చేసేటువంటి ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ విధానం రావాలి. ఎందుకంటే నదుల అనుసంధానం కావడం ద్వారా దేశవ్యాప్తంగా భూములన్నింటినీ కూడా వ్యవసాయ రంగం కిందకి తీసుకొచ్చి ఇప్పుడు అక్కడక్కడ వివిధ రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి పరిష్కరించబడాలంటే అట్లా సమగ్రంగా దేశవ్యాప్తంగా నదులన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ ఒక చట్టం ఉంటే తప్ప ఇది పూర్తి స్థాయిలో అమలు కావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యుత్తుకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి రైతులకు ఫ్రీ విద్యుత్ ఉండాలి. ఆ విద్యుత్ మొత్తం దేశవ్యాప్తంగా ఉండాలి. ఈ ఎన్నికల్లో రైతాంగానికి సంబంధించి సమగ్రమైనటువంటి చట్టాన్ని పార్లమెంట్లో అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ రైతాంగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అది అమలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దానికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలకే ఓట్లు వేయాలని, ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో పార్టీ ఓట్లు వేయలేక దాన్ని తిరస్కరించాలని, దానికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు. అదే కాకుండా దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే నదులన్నింటినీ కూడా అనుసంధానంగా సమగ్రమైనటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేయడానికి అనుకూల పద్ధతిలో అటువంటి ఒక చట్టం రావాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతుల్లో వ్యవసాయాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే ధరల విషయంలో కూడా ఖచ్చితంగా పెట్టుబడికి రెండింతలు అమలు చేయాలనేటువంటి చట్టాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రుణ విమోచన చట్టం అనేది కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి, ఇవి అమలు చేస్తే వ్యవసాయ రంగాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా
ఆ రక్షణ కోసం ఈ 4 అమలు చేసుకుంటే వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి ప్రధానంగా అవకాశం ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇదండి నేడు సిపిఎం సీనియర్ నాయకులు రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షులు వన్న వెంకటరెడ్డి గారి మాటల్లో మనం రైతు యొక్క సమస్యలు రైతు రాజు కావడానికి గల ముఖ్య అంశాలను మనం చర్చించుకుందాం. ఈ రోజు రైతుల పట్ల పాటిస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా వారి మద్దతుతోనే గెలుస్తారు అనే మాటను మరొకసారి గుర్తు చేసుకుంటూ, రైతుల పక్షాన లేని పార్టీకి, రైతుల అండదండ లేని పార్టీలకు మేము ఓటు వేయం, ఆ రాజకీయ పార్టీని మేము అధిష్టానం ఎక్కనీయం అని చెప్పి మరోసారి గుర్తు చేసుకుంటూ రైతు సంఘం నాయకులు తెలియజేశారు. మరోసారి మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. కెమెరామెన్ గంధం సుమన్తో శ్రవణ్ కుమార్.